హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో 2016 గ్రూప్ 2లో రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. పర్టికులర్గా మనం 100% కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తే వితిన్ సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టి వన్ మార్క్ గెయిన్ చేయొచ్చు. అదే జిఎస్లో అయితే అక్కడ పేపర్ ఎలా ఇస్తున్నారు చూస్తున్నారు కదా. ఒక క్వశ్చన్ ఇస్తే దానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్, అందులో ఫస్ట్ స్టేట్మెంట్ మనకు తెలుసు అని సంతోషపడే లోపే సెకండ్ సెంటెన్స్ ఉంటుంది. అందులో మనకి డౌట్ ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ఏబీసీ కరెక్ట్, ఏబీ కరెక్ట్, ఏబిసిడి కరెక్ట్. ఇలా మనం ఎలిమినేట్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఇస్తున్నారు. సో అక్కడ అన్నీ తెలిసి మనం ఆన్సర్ చేసే వాటికంటే ఇక్కడ రీజనింగ్లో మనం ఒక్కసారి ఈ ప్రాసెస్, ఈ కాన్సెప్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక రీజనింగ్లో మనం 20 to 25 క్వశ్చన్స్ గెయిన్ చేయొచ్చు. సో అందుకే రీజనింగ్ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, మనకి ప్రతి ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కోడింగ్ డీకోడింగ్ టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది. ఒక కోడ్ భాషలో ఎఫ్టీపీడి ఏక్యూ వైఆర్ సిఎక్స్ని ఈక్యూ యూజీ సిఓ డబ్ల్యూబి క్రూఎక్స్గా సూచిస్తే హనంకొండని ఆ కోడ్ భాషలో ఎలా సూచించాలి? మనకి కోడింగ్ డీకోడింగ్ అనేది మనం ఎన్ని ప్రాక్టీస్ చేసినా ఇంకా న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయి. సో మనం మార్క్స్ మిస్ అయ్యేది కోడింగ్ డీకోడింగ్, నంబర్ సిరీసు, మిస్సింగ్ లెటర్సు, ఫజిల్స్. ఇవి మనకి వచ్చినట్టే ఉంటాయి, కానీ ఆ టైంలో మనకి కరెక్ట్ స్ట్రైక్ అవ్వాలి. మనకి ఇది ఎలా వచ్చింది అనేది ఆ టైంలో స్ట్రైక్ అవ్వకపోతే మనం ఆన్సర్ చేయలేము. సో మనం ఫస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల వీటికి తొందరగా మనకి సింక్ అవుతుంది ఎలా వచ్చింది. సో మనం A to Z ఖచ్చితంగా మనం అందరం నేర్చుకోవాలి. A to Z నెంబర్స్ 1 to 26, మళ్ళీ రివర్స్లో కూడా నేర్చుకోవాలి. Z అంటే 1 to A అంటే 26. ఈ నెంబర్స్ అనేవి ప్రతి ఒక్కరూ ఇలా, మన నెంబర్ 7 అంటే G, 15 అంటే O, ఇలా ప్రతి ఒక్కటి నాకైతే నోటికి వస్తాయి. మనకి టైం వేస్ట్ కాకూడదు అంటే మనం ఇవి పర్ఫెక్ట్ అవ్వాలి. నెంబర్స్ అన్నీ నేర్చుకుంటే ఇది కోడింగ్ డీకోడింగ్ టాపిక్ అనేది ఫాస్ట్గా చేయగలం. సో ఇక్కడ ఈ కోడ్ FG అంటే +1, T +1. T అంటే మనకి F అంటే 6 లెటర్, G అంటే 7, T అంటే 20, U అంటే 21, P అంటే 16, Q అంటే 17, D అంటే 4, E అంటే 5. అంటే అన్ని ఈ 4 లెటర్స్కి +1 యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2 డివైడ్ చేశారు, ఒకదానికి +2, ఒకదానికి -2. నెక్స్ట్ ఇవి వచ్చేసి Y అంటే మనకి నెంబర్ ఎంత 25, ఇక్కడ 24, R అంటే 18, 17, C 3, 2, 24, 23. అంటే ఇవన్నీ -1 చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? 4 లెటర్స్, 2 లెటర్స్, 4 లెటర్స్ డివైడ్ చేసుకోవాలి. మనం డీకోడింగ్ చేసేటప్పుడు వీటి నెంబర్స్ అనేది కరెక్ట్ మనం నోటికి వచ్చేయాలి, ఫాస్ట్గా వేసేయాలి. 8, 8, 1, 14, 1 ఏమంటే 13, 11, 15, 13, 15, 14, 4, 1. ఇలా మనకి నోటికి నెంబర్స్ రావాలి. అలా వస్తే మనం ఈజీగా చేయగలం. సో వీటికి 8 ఫస్ట్ 4 లెటర్స్కి మనకి ఎలా ఇవ్వడం జరిగింది? ఇక్కడ +1. 8 అంటే 9, 9 అంటే ఏంటి? I. A +1, 1 + 1, 2 అంటే B. 14 + 1, 15 అంటే O. A 1 + 1 B, బాబీ. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ M +2, 13 + 2, 15, 15 వాట్? O, ఇక్కడ ఆప్షన్. నెక్స్ట్ K -2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ -2 అంటే 11 - 2 9 I. సో మన ఆన్సర్ అనేది ఇది, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇవి మనం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది. ఇవి మళ్ళీ చేస్తే మనకి ఇంకా కొన్ని సెకండ్స్ టైం వేస్ట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. సో మనకి ఆప్షన్ అనేది ఇది. వీటికి ఎలా చేయాలి? మనం -1 చేయాలి. 1 అంటే మనకి లెటర్ 27. సో 27 - 1 అంటే
26 లేటర్ అంటే జెడ్. ఇక్కడ నెక్స్ట్ డి అంటే 3 - 1, డి అంటే 4 - 1 సి, ఎన్ అంటే 14 - 1 అంటే 13 ఎం, 15 - 1 అంటే 14 ఎన్, ZCMN. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్ నుండి ఇవ్వడం జరిగింది. ఒక కోడ్ భాషలో A+N అనగా MNకు తండ్రి, M-N అనగా MNకు తల్లి, M/N అనగా MNకి సోదరుడు మరియు M/N అనగా MNకి సోదరి. సో మనకి ఇక్కడ ప్లస్ అంటే ఏంటి, ఫాదర్ రిలేషన్, ఇక్కడ మైనస్ అంటే మదర్ రిలేషన్ ఇవ్వడం జరిగింది. డివైడెడ్ బై అంటే మనకి సోదరుడు బ్రదర్ రిలేషన్. సో నెక్స్ట్ ఇంటూ అనగా సిస్టర్ రిలేషన్. ఇది మనం ఇలా వేసుకోవచ్చు, లేదంటే MN ఇక్కడ ఫాదర్ రిలేషన్ కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టి ఇలా పెట్టుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. సో ఇలా పెట్టుకోవచ్చు మనం. సో ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారు మనని, MNకి చిన్నాన్న లేదా పెద్దనాన్న అని నిరూపించేది ఏది? సో మనకి ఇక్కడ పెద్దనాన్న ఆర్ చిన్ననాన్న అవ్వాలంటే మనకి ఒక జనరేషన్ పైకి ఉండాలి, అంటే ఫాదర్ రిలేషన్ ఉండాలి, ఫాదర్ రిలేషన్కి బ్రదర్ రిలేషన్ ఉండాలి. బ్రదర్ రిలేషన్ అంటే మనకి ఏంటి, డివైడెడ్ బై ఉండాలి, ఫాదర్ రిలేషన్ అంటే ప్లస్ ఉండాలి. సో ఇక్కడ మనకి ప్లస్ డివైడెడ్ బై సింబల్స్ రెండింటికి ఉండడం జరిగింది. సో మనకి ఈ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ M/Q అనగా మనకి M/N అనగా MNకి సోదరుడు అని ఇవ్వడం జరిగింది, MQకి సోదరుడు. నెక్స్ట్ వచ్చేసి Q+N ప్లస్ రిలేషన్కి ఏమి ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనకి ప్లస్ అనగా MNకి తండ్రి, అంటే QNకి తండ్రి. సో ఇక్కడ ఫాదర్ వాళ్ళ బ్రదర్. సో దిస్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నేను ఇలా ఈ మెథడ్ ఫాలో అవుతాను. ఈ ప్రాబ్లమ్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేయొచ్చు. సో మనకి టైం తక్కువ పట్టేది మన ప్రాక్టీస్ని బట్టి మనకు వచ్చింది మనం చేస్తాం అంతే. ఫాస్ట్గా చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్తో వెళ్తే ఇది ఫాస్ట్గా వస్తుంది. ఇలా మనకి రిలేషన్ రావాలంటే ఏ సింబల్స్ ఉండాలో ఆ సింబల్స్ని ఉండేలా చూసుకుంటే ఆప్షన్ త్రో ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది 4 3 ఒక సమూహంగా ఉన్నాయి, ఆ సమూహానికి చెందినది ఏది? దీంట్లో వచ్చేసి G అంటే 7, J 10, 11. డిఫరెన్స్ అనేది 3, 2 ఉండడం జరిగింది. ఇక్కడ MPC అంటే 13, 16, 19. ఇక్కడ +3 అనేది డిఫరెన్స్ ఉండడం జరిగింది. S అంటే 19, 22, X అంటే 24. ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంది, 3, 2 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 12, 15, 17. ఈ మూడింటికి డిఫరెన్స్ ఒకేలా ఉంది, ఒకదానికి మూడింటికి +3 ఉండడం జరిగింది. సో MPS అనేది ఆన్సర్. ఇది ఒకటి వేరేలా ఉంది. క్వశ్చన్ వచ్చేసి మనకి ఫజిల్ ఇవ్వడం జరిగింది. ఓంకార్, ప్రకాష్, కురేషి, రాజన్, శ్రాప్, సునీల్ ఈ 6 ఫ్రెండ్స్ ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. ప్రకాష్ మరియు రాజన్ ఒకరికి ఎదురుగా ఇంకొకరు లేరు, అంటే ప్రకాష్ పక్కన రాజన్ ఉండకూడదు. కురేషి, సునీల్ ఒకరికి ఎదురుగా ఇంకొకరు లేరు, కురేష్ అండ్ సునీల్ వీరిద్దరు లేరు అంట. ప్రకాష్కి ఎడమ వైపున సునీల్ ఉన్నాడు. మనకి 6 మెంబర్స్ తీసుకోవాలి మనం. ప్రకాష్కి ఎడమ వైపున సునీల్ ఉన్నాడు, అంటే ప్రకాష్కి ఇక్కడ ఫిక్స్ చేస్తే ఎడమ వైపు అంటే సునీల్ ఉన్నారు. రాజన్కు కుడివైపు కురేషి ఉన్నారు, అంటే ఇక్కడ సునీల్కి ఎదురుగా ఎవరు లేరు మనకి. కురేషి ఇక్కడ ఉండొద్దు అండ్ ప్రకాష్కి ఎదురుగా రాజన్ ఇక్కడ ఉండొద్దు. దీన్ని బట్టి మనం ఎలా తీసుకోవాలి, ఓంకార్ కురేషిల మధ్య ఒకరు ఉన్నారంట. ఓంకార్ స్టాప్లు ఎదురెదురుగా కూర్చున్నారు, ఇది మనకి ఇంపార్టెంట్. ఓంకార్ స్టాప్ అంటే మనం ఇక్కడ ఓంకార్ స్టాప్ ఇక్కడ తీసుకోవచ్చు. వీరిద్దరు ఎదురుగా తీసుకుంటే మనకి ఇక్కడ కురేషి ఉండొద్దు కాబట్టి కురేషి ఇక్కడ ఫిక్స్, ఇక్కడ ఆర్ ఇక్కడ ఫిక్స్, రాజన్ ఇక్కడ ఫిక్స్. సో మనకి ఏమిచ్చారు, ఓంకార్ కురేషిల మధ్య ఒకరు ఉన్నారంట. కురేషి ఇక్కడ ఉన్నారు,
ఇక్కడ ఆ ఓంకార్ని పెడితే ఇక్కడ ఉండదు. సో ఇక్కడ ఓంకార్ ఫిక్స్ చేయాలి మనం. ఎస్ వచ్చేసి ఇక్కడ. సో ఇది మనకి టేప్ చేస్తే క్వశ్చన్ ఏంటి? ప్రకాష్కి ఎదురుగా ఉన్నది ఎవరు? ప్రకాష్కి ఎదురుగా ఉన్నది ఎవరు? ఖురేషి. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వచ్చేసి పొడుగును వృత్తంతోనూ అడ్వకేట్లను త్రిభుజంతోనూ బలాన్ని చతురస్రంతోనూ సూచిస్తే ఏ సంఖ్య బలంగా ఉన్న అడ్వకేట్లను మాత్రమే సూచిస్తుంది? అడ్వకేట్ అంటే మనకి త్రిభుజంలో ఉండాలి అండ్ చతురస్రంలో ఉండాలి. ఈ రెండింట్లో మాత్రమే ఉన్న కామన్ నెంబర్ వచ్చేసి మనకి నెంబర్ 4 ఉండడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తన సోదరి నిషా పుట్టినరోజు ఏప్రిల్ నెలలో 19 తర్వాత 22కి ముందు అని ఆశాకి గుర్తు అంట. నిషాకి బర్త్డే ఎప్పుడు అంటుండ్రు? 20కి. 19 తర్వాత అంటే 20, 21. ఇక్కడ 21కు ముందు అని ఆశాకు గుర్తు. కానీ ఆశా తండ్రికి నిషా పుట్టినరోజు ఏప్రిల్ నెలలో 20 తర్వాత అని గుర్తు. ఇక్కడ ఆశా వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు 20 తర్వాత అంటే 21, 23, 24 అని వాళ్ళ ఫాదర్కి గుర్తు. 24కి ముందు అని అంటే 21, 22, 23 ఈ 3 డేస్లో ఉండొచ్చు అని వాళ్ళ ఫాదర్ అంటున్నారు. సో ఈ రెండింటిని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ నిషా పుట్టినరోజు చెప్పండి అంటే మనకి 20 తర్వాత 24కి ముందు వచ్చేసి ఈ రెండింటిలో కామన్గా ఉంది వచ్చేసి 21. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 21. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక గడియారంలో 24 గంటల సమయంలో ఎన్నిసార్లు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి? దీనికి సంబంధించి ఇది డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 22. వచ్చేసి 7, 14, 28 ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ రిలేషన్ ఫైండ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇంటూ 2 అంటే 56. సో ఇక్కడ 28 × 2 × 2 112. నెక్స్ట్ వచ్చేసి 42 × 2 84 168 × 2 వచ్చేసి 336. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకి ప్రాక్టీస్ ఉంటే ఫాస్ట్గా చేయవచ్చు. ప్రాక్టీస్ లేకపోతే ఇవి మనకు కరెక్ట్ సింక్ అవ్వవు ఆ టైంలో. సో మనం మార్క్ మిస్ అవుతాం. ఇలాంటి వాటికి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా మనకి ఆలోచన అనేది వస్తుంది దీనికి ఎలా చేయాలి అనేసి. దీన్ని మనం ఇంకొక రకంగా కూడా చేయవచ్చు. ఇంటూ 2 × 3 ఇలా అన్నిటికీ ఇలా కూడా అనుకోవచ్చు. సో మనకి ఇక్కడ అన్నీ ఎంటీ ఇచ్చారు కాబట్టి మనం ఇలా ఫాలో అవ్వాలి. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3. వచ్చేసి 1 సెంటీమీటర్ పార్శ్వాన్ని కలిగి ఉన్న ఒక కొయ్య ఘనానికి వివిధ రంగులు అద్దారు. ఒక వ్యతిరేక ఉపరితల జతకు ఎర్ర రంగును, ఇంకో వ్యతిరేక ఉపరితల జతకు ఆకుపచ్చ రంగును, మిగిలిన వ్యతిరేక ఉపరితల జతకు నీలం రంగును అద్దారు. ఇప్పుడు ఆ ఘనాన్ని 64 సమాన భాగాలుగా 1 సెంటీమీటర్ పార్శ్వాన్ని కలిగి ఉన్న చిన్న ఘనాలుగా కోస్తే ఎన్ని ఘనాలకు ఏ రంగు ఉండదు? దీనికి సంబంధించి ఇక్కడ మనకి పెద్ద ఘనం పొడవు వచ్చేసి మనకి n = ఎలా వస్తుంది? పెద్ద ఘనం పొడవు 4. దీన్ని ఎన్ని సమాన భాగాలుగా చేస్తారు? 1 సెంటీమీటర్ చేస్తే n = 4. సో మనకి ఏ రంగును కలిగి ఉండని ఘనాల సంఖ్య అడిగారు. ఏ రంగును కలిగి ఉండని ఘనాల సంఖ్య వచ్చేసి మనకి n-2 ఉండడం జరుగుతుంది. సో 4 - 2 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 8. దీంట్లో మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ వచ్చేసి మనకి 1 ఫేజ్ కలిగి ఉన్నాయి వచ్చేసి 6 × n-2 2 ఫేజ్ వచ్చేసి 12 × n-2. 3 ఫేజ్ వచ్చేసి ఇక్కడ మనకి 3 ఫేజెస్ ఆల్వేస్ 8 ఉండడం జరుగుతుంది. ఎందుకంటే 3 ఫేజెస్ మనకి అంచుల వద్ద ఏర్పడడం జరుగుతుంది కాబట్టి 3 ఫేజెస్ ఆల్వేస్ 8. 2 ఫేజెస్కి ఫార్ములా వచ్చేసి 12 × n-2. ఒకే తలానికి ఫార్ములా వచ్చేసి 6 × n-2 ఇలా ఈ ఫార్ములాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ పొడవు ఇస్తారు, దాన్ని ఎన్ని సమాన భాగాలుగా చేసేది n = పెద్ద ఘనం పొడవు బై చిన్న ఘనం పొడవు వేసుకోవాలి. తర్వాత మనకి నో ఫేజ్ ఫార్ములా వచ్చేసి n-2 ఇలా ఫార్ములా తెలిస్తే దీనికి ఫాస్ట్గా ఆన్సర్ చేయవచ్చు మనం. ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఇవ్వడం జరిగింది. సో మనం వీటి మధ్య రిలేషన్ని నోటీస్ చేయాలి. ఇప్పుడు 10, 15 ఎలా అవుతుంది? 1.5 × 1.5 × 2 × 2.5
ఇంటూ 3 ఇంటూ 3.5. సో ఈ రిలేషన్ మనం ఒకసారి నోటీస్ చేసామంటే ఇది ఎలా వస్తుంది, మనకి ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది. సో ఎన్ని మ్యాక్సిమం బిట్స్ ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయగలం. సో 25 ఇంటూ 1.5 అంటే మనకి 37.5 రావడం జరుగుతుంది. ఇంటూ 2 వచ్చేసి మనకి 75 రావడం జరుగుతుంది. ఇంటూ 2.5 దీనికి వచ్చేసి మనకి 187.5 రావడం జరుగుతుంది. ఇంటూ 3.5 ఇంటూ 3 చేయాలి. ఇక్కడ 187 ఇంటూ 3 చేస్తే మనకి ఏమొస్తుంది, 562.5 రావడం జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి మనం ఇంటూ 3.5 చేయాలి. దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇదే అవుతుంది. క్రింది 4 3 ఒక సమూహంగా ఉన్నాయి. దీంట్లో మనకి డిఫరెంట్గా ఉన్నాయి, నోటీస్ చేయాలి. ఆకాశము, నిప్పు, గాలి, నీరు. దీంట్లో డిఫరెంట్గా అంటే నా థాట్స్ వేరేలా ఉంటాయి, మీ థాట్స్ వేరేలా ఉంటాయి. మనం ఆ టైంలో థింక్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది వీటికి ఆన్సర్. సో ఇక్కడ ఒక్కొక్కసారి మనం తెలిసి కూడా వీటిలో మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మనం ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే మనకి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ నిప్పు, నీరు, గాలి అనేది ఇవి నేల మీద ఉండడం జరుగుతుంది, ఆకాశం అనేది పైన ఉండడం జరుగుతుంది కాబట్టి సో ఆన్సర్ ఆకాశం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఏ, ఏబి, ఏబిసి, ఏబిసిడి, ఏబిసిడిఈ, ఏబిసిడిఈఎఫ్ అంటే 1 2 3 4 5 6 ఇలా కంటిన్యూగా. నెక్స్ట్ 7 8 9 10 ఇలా కంటిన్యూగా ఇస్తారు. సో మనకి ఈ క్రింది సిరీస్లో 100వ స్థానంలో ఏ అక్షరం వస్తుంది, మనకి 100 ప్లేస్ కావాలి. దీనికి మనం క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇక న్యాచురల్ నెంబర్స్ అంటే 6 ఫార్ములా ఏంటి న్యాచురల్ నెంబర్స్కి, n ఇంటూ m+1/2. ఇక్కడ మనకి ఎంతవరకు రావాలి, 100 వరకు రీచ్ అవ్వాలి అంటే మనం ఎంత తీసుకుంటే 100కి దగ్గరగా రాగలము అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇవి ప్రాక్టీస్ వల్ల ఎక్కువ వస్తాయి. నేనైతే 13 తీసుకుంటున్నా. 13 ఇంటూ 14/2 7 91 రావడం జరుగుతుంది. 91 అంటే ఇంకా 91 వరకు ఒక సిరీస్ వచ్చింది. నెక్స్ట్ మనకి 9 అంటే +9 యాడ్ చేయాలి. 9 అంటే A B C D E F G H I. 9th లెటర్ వచ్చేసి I. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి I లెటర్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెటర్ సిరీస్ ఇవ్వడం జరిగింది. క్రింద ఇచ్చిన అక్షరాల అమరికలో కుడి నుండి 15వ అక్షరానికి ఎడమవైపు ఉన్న 10వ అక్షరం ఏంటి అంటే కుడి నుండి 15 తీసుకోవాలి. 15 + 10 అంటే 25. టోటల్ కుడి నుండి 25 అంటే మనకి ఎడమ నుండి 2 రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఇలాంటి వాటికి కొంచెం బ్రెయిన్ థింక్ చేస్తే ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 25కి మనకి నెంబర్స్ 1 to 26 వరకు ఇటు రివర్స్లో 2 టైప్స్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఫాస్ట్గా. 25 అంటే 2, ఇటు సైడ్ నుండి 2 వస్తుంది, అటు సైడ్ నుండి 25 వస్తాయి. సో ఫాస్ట్గా ఆన్సర్ బి అని పెట్టేయచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీడ పడమర వైపు 25 మీటర్స్ అంటే పడమర 25 నడిచింది. ఆ తర్వాత తన ఎడమ వైపుకు తిరిగి పడమరకి ఎడమ అంటే దక్షిణం 20 మీటర్లు నడిచింది. ఆ తర్వాత కుడివైపుకు అంటే దక్షిణానికి కుడి మళ్ళీ పడమర అవుతుంది 10 మీటర్స్ నడిచింది. తర్వాత తను కుడివైపుకు తిరిగి మళ్ళీ 20 మీటర్లు అంటే పడమరకి కుడివైపు ఉత్తరం 20 మీటర్లు నడిచింది. సో ఇక్కడ మొత్తం ఎన్ని మీటర్లు నడిచింది అనేది క్వశ్చన్. ఇక్కడ 25 20 45 45 + 10 55 + 20 75. 75కి ఏ దిశ వైపు ఉంది ఈ స్టార్టింగ్ ప్లేస్, ఇది ఎండింగ్ ప్లేస్. ఆమె ఉత్తరం వైపు చూస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 75 మీటర్స్ నార్త్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 111 114 117 120 అండ్ సో ఆన్ 201 క్రింద ఇచ్చిన నెంబర్ సిరీస్ని పరిశీలించండి. 111తో ప్రారంభమై 211తో 201తో అంతమయ్యే ఈ సిరీస్లో మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయా అని అడిగారు. దీనికి మనకి ఫార్ములా వచ్చేసి a + n-1d = 201 వేసుకోవాలి. 311 + 3n అంటే పదాంతరం d = మనకి 3 కాబట్టి 3n - 3 = 201. 311 - 3 అంటే ఏంటి, మనకి 108 రావడం జరుగుతుంది. 108ని ఇటు పంపిస్తే ఎంత వస్తుంది, మనకి 3n = 93 రావడం జరుగుతుంది. ఇంటూ చేస్తే 31. సో మనకి ఆన్సర్ వచ్చేసి 31 అనేది కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. ఇక్కడ మనకి సిలాయిజం ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది
మనం వేసుకునే డయాగ్రామ్ బట్టి మనం ఆన్సర్ చేయగలం. సో డయాగ్రామ్ కరెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఉన్నాయా పాజిటివ్ ఉన్నాయా చూసుకోవాలి. వాటికి బట్టి మనం సొల్యూషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, అన్ని సింహాలు కుక్కలు, లయన్స్ ఆర్ ఆల్ డాగ్స్. నెక్స్ట్ కొన్ని కుక్కలు పులులు, కొన్ని టైగర్స్ అని ఇవి మనకి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిర్ణయాలు వచ్చేసి కొన్ని సింహాలు పులులు. ఇక్కడ సింహాలకి లయన్స్కి టైగర్కి రిలేషన్ లేదు. సో ఇచ్చారు ఇక్కడ ఉందనేసి. సో ఇది రాంగ్. కొన్ని కుక్కలు సింహాలు, కొన్ని ఇక్కడ లయన్స్ అన్ని డాగ్స్ అయినప్పుడు డాగ్స్ కొన్ని లయన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కరెక్ట్. ఏ సింహం కూడా పులి కాదు, ఏ సింహం కూడా పులి కాదు అని ఇచ్చారు. సో ఇది మనం చెప్పలేం. ఒకవేళ నేను ఇలా కాకుండా ఇలా పెట్టా, అది పెడితే ఒకవేళ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పులి కాదు అని మనం చెప్పలేము. ఇది అన్ని కుక్కలు సింహాలు, అన్ని కుక్కలు. ఇక్కడ డాగ్స్ అన్ని సింహాలు అని ఇవ్వడం జరిగింది. డాగ్స్ అన్ని పాసిబిలిటీ ఉంది, బట్ ఇక్కడ మనకి గన్ షాట్ వచ్చేసి ఆప్షన్ 2 అయితే కరెక్టు. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి నిర్ణయం 1, 2 మాత్రమే, నిర్ణయం 2, 4 మాత్రమే అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ 1 అంటే అది ఖచ్చితంగా రాంగ్ కాబట్టి అది రాంగ్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది చూడాలి. అన్ని కుక్కలు సింహాలంటే ఒకవేళ లయన్స్, దిస్ లయన్స్ ఆల్ లయన్స్ ఆర్ డాగ్స్ అంటే ఈక్వల్స్ టు చేయొచ్చు మనం. ఇంతే మళ్ళీ డాగ్స్ పెట్టచ్చు. సో ఎల్ ఈక్వల్స్ టు డాగ్స్, లయన్స్ ఆర్ ఆల్ డాగ్స్ అలా అయినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 2 and 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రతి వృత్తానికి వ్యాసం 20 సెంటీమీటర్లు ఉంటే చతురస్రం ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంది? ఇది మనకు మెన్సురేషన్ టాపిక్ నుండి రావడం జరిగింది. మనకి ఇక్కడ వ్యాసం ఇచ్చారా వ్యాసార్థం ఇచ్చారా ఫస్ట్ క్లారిటీగా చూడాలి. ఒక్కొక్కసారి వ్యాసార్థం ఇస్తారు, ఒక్కొక్కసారి వ్యాసం ఇస్తారు. వ్యాసం ఇస్తే కొన్నిసార్లు మనం వృత్తానికి సంబంధించి వైశాల్యం అవి చేయాలంటే వ్యాసార్థంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ మనకు వ్యాసం ఇచ్చారు. వ్యాసం అంటే దీన్ని వ్యాసం అంటారు. ఇది 20 సెంటీమీటర్స్. 20 20 20 20. ఒక వృత్తం వ్యాసం వచ్చేసి 20 ఉంది. ఇక్కడ మనకి 4 వృత్తాలు ఉన్నాయి కాబట్టి 4 × 20 అంటే 80 సెంటీమీటర్. ఇక్కడ నుండి మనకి టోటల్ ఇక్కడ వరకు ఉంది 80. దిస్ సైడ్ ఆల్సో 80. మనకి చతురస్ర వైశాల్యం a². 80 × 80, 8 × 8 64, 6400 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఆన్సర్ వచ్చేసి దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రశ్నార్థక స్థానంలో ఏమి వస్తుంది? ఇక్కడ మనకి బాడ్మాస్ రూల్ అనుసరించి క్వశ్చన్ చేయాలి. 899 ప్లస్ 1111 ఇంటూ 11 మైనస్ 2120 ఇన్ బ్రాకెట్ డివైడెడ్ బై 11 ఈక్వల్స్ టు 10 to the power క్వశ్చన్ మార్క్ డివైడెడ్ బై 100. ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలంటే మనం ఖచ్చితంగా బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ ఫాలో అయ్యే ఫస్ట్ మనం ఇన్ బ్రాకెట్స్ చేయాలి. సో మనం ఇక్కడ 11 ఇది ఇంటూ చేయాలి. 11తో దేన్ని ఇంటూ చేసినా మనకి దీన్ని చేస్తే ఏమొస్తుంది, దేన్ని మల్టిప్లై చేసినా ముందు నెంబర్ని కూడాల్సి ఉంటుంది. 1 1 1 ఇలా కూడాల్సి ఉంటుంది. దీని ఆన్సర్ వచ్చేసి 1 1 + 1 2 వస్తుంది. నెక్స్ట్ 2 1 + 1 2, నెక్స్ట్ వచ్చేసి 1. సో మనకి 1111 ఇంటూ 11 ఈక్వల్స్ టు 1 2 2 2 1. సో ఇది మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 1 2 2 1 899. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రశ్నార్థక స్థానంలో ఏమి వస్తుంది? 899 ప్లస్ 1111 ఇంటూ 11 ఇంటూ 1 2 2 1 222 899 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 13,120 రావడం జరుగుతుంది. దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి, 2120 మైనస్ చేయాలి. 2120 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 11,000 రావడం జరుగుతుంది. సో 11,000 డివైడెడ్ బై 11, 11,000 డివైడెడ్ బై 11 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1000.
సో ఇక్కడ మనకి 1000 రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 10^100. ఇక్కడ 1000 × 100 అంటే 10^5 ఆన్సర్ రావడం జరుగుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5. ఇక్కడ మనకి ఎలా వచ్చింది 1000 × 100 ఈక్వల్స్ టు 10^5 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 2 టోటల్ 5 జీరోస్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 5. మనకి ఇది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా దీన్ని ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వరుసలో 5 పిల్లలు PQRST ఉన్నారు, మధ్యలో ఎవరు ఉన్నారు అనేది క్వశ్చన్. ఈ సెంటెన్స్ని యూజ్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. సో టీకి కుడి ప్రక్కనే వెంటనే మనకి ఒక వరుసలో 5 పిల్లలు 1 2 3 4 5. టీకి కుడి ప్రక్కన వెంటనే వేస్తున్నాడంట. టీకి కుడి పక్కన వెంటనే వేస్తున్నాడు మరియు టీకి ఎడమ ప్రక్కన వెంటనే క్యూ ఉన్నాడు. వరుసలో ఎడమ వైపు చివరన క్యూ ఉన్నాడు. ఈ సెంటెన్స్ని బట్టి ఇది మనకు అవసరం, ఇది అవసరం. QTS. సో మనకి నెక్స్ట్ ఎవరు ఉన్నారనే అవసరం లేదు, మధ్యలో ఉన్నది ఎవరు అని క్వశ్చన్ అడిగారు కాబట్టి మనకి ఎస్ వచ్చేసింది ఆల్రెడీ. సో 1 and 2 సెంటెన్సెస్ ఇవి రెండూ అవసరమే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ వచ్చేసి A > B > C ఈక్వల్స్ టు D <= E <= F. సత్యమైతే ఈ క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా సత్యం అవ్వాలి అనే క్వశ్చన్. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే దీన్ని ఆప్షన్స్ త్రో వెళ్తే C <A. మనకి C అనేది ఏ కంటే చిన్నగా ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ కాబట్టి మనకి ఇక్కడ రిలేషన్ ఏమి ఇచ్చాడు అనే దాన్ని బట్టి ఇది చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది C <A. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి ఒక గణానికి 6 పార్శ్వాలకు 1 నుంచి 6 వరకు పార్శ్వానికి ఒక అంకె చొప్పున ఉన్నాయి. 1కి 5 మరియు 3 పక్కన ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలి 1కి పక్కన ఉన్నాయి 5 3 అండ్ 5కి 1 2 4లు పక్కన ఉన్నాయి. 5కి 1 2 4, 6కి 2 1 3 4 పక్కన ఉన్నాయి. 6కి 2 1 3 4. ఇక్కడ 6 పక్కన లేనిదేంటి 5 లేదు. సో 5 = 6 అవుతుంది మనకి. ఇక్కడ 1 2 4 6 లేదు, 6 ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ 5 ఉండొద్దు 3 ఉండొద్దు. దీన్ని బట్టి మనకి ఇక్కడ మనకి 3కి పక్కన 1 4 ఉన్నాయి, 3కి పక్కన 1 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ లేనిది ఏంటి 3కి ఆపోజిట్లో వచ్చేసి మనకి 2 ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ 5 6 ఇక్కడ పోయినాయి 2 3. నెక్స్ట్ మిగిలింది ఏంటి 1 4. మనకి సెట్ వచ్చేసి 1 4 5 6 2 3. సో ఇక్కడ 1 4 కరెక్ట్, 3 2 5 6. సో 2 1 అనేది రాంగ్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక కోడ్ భాషలో PNT అనగా యువర్ స్మార్ట్, QPT అనగా యు లుక్ స్మార్ట్ మరియు PYQ అనగా ఐ లుక్ స్మార్ట్. క్రింది వాటిలో స్మార్ట్ను సూచించే కోడ్ ఏది? స్మార్ట్ అంటే మనకి ఎన్ని లెటర్లో 3 కామన్గా ఉండాలి. ఇక్కడ PNT PYQ QPT 3 కామన్గా ఉన్న లెటర్ వచ్చేసి ఏంటి, మనం ఏది వేయకుండా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ P. ఆప్షన్ 4 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 P. సో మనకి 3 కామన్ ఉన్నది వచ్చేసి ఓన్లీ స్మార్ట్ లెటర్ కాబట్టి ఇది వేయచ్చు. దీన్ని మనం నార్మల్గా చేస్తే ఎలా చేస్తాం, PNT = యు ఆర్ స్మార్ట్. దిస్ ఈజ్ 1 సెంటెన్స్. నెక్స్ట్ కోడ్ వచ్చేసి QPT, దీనికి వచ్చేసి యు లుక్ స్మార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఐ లుక్ స్మార్ట్కి ఏమి ఇచ్చారు PYQ. ఇక్కడ మనకి యు ఆర్ స్మార్ట్, యు లుక్ స్మార్ట్. ఇక్కడ 2 లెటర్స్ కామన్గా ఉన్నాయి. 2 లెటర్స్ కామన్ అంటే PT. ఇక్కడ PT అంటే యు స్మార్ట్కి PT రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెటర్లో వచ్చేసి లుక్ అనేది ఈ రెండింట్లో కామన్ ఉంది. రెండింట్లో కామన్ ఉన్న వర్డ్ వచ్చేసి మనకి ఈ రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి Q. సో లుక్కు వచ్చేసి మనకి Q వస్తుంది. నెక్స్ట్ స్మార్ట్కి వచ్చేసి P వస్తుంది. యూకి వచ్చేసి
టీ వస్తుంది. ఇలా ఆన్సర్ చేయాలి. బట్ మూడింట్లో మనం ఫస్ట్ కామన్గా ఉన్నవి తీసుకోవాలి. స్మార్ట్ కాబట్టి ఇక్కడ పిఎన్టీ, పీవైక్యూ, క్యూపీటీ. మూడింట్లో కామన్గా ఉన్న లెటర్ వచ్చేసి ఓన్లీ పి. సో ఆన్సర్ ఈజ్ పి. ఇలా మనం టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి మిస్సింగ్ లెటర్ చెప్పాలి. ఈ టోటల్ నెంబర్ మనకి ఎలా వచ్చింది చూడాలి. టోటల్ ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది, మళ్ళీ ఇది స్క్వేర్స్ ఉన్నాయి. ఇలా స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయా ఫస్ట్ మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్స్ ఇవ్వడం జరిగింది. 16 స్క్వేర్, 14 స్క్వేర్, 11 స్క్వేర్. ఇక్కడ 16 ఎలా వచ్చింది చూసుకోవాలి. 7 + 1 10, 10 + 1 10 + 5 15, 15 + 1 16. సో ఇవన్నిటిని కూడితే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. 5 + 3 8, 8 + 4 12, 12 + 2 14, 14 స్క్వేర్. సో 7 + 2 9, 9 + 1 10, 10 + 1. సో మనకి ఆన్సర్ వచ్చేసి 1. ఇలా దీనికి మనం టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా చేయాలి. మనకి స్క్వేర్స్ క్యూబ్స్ స్క్వేర్స్ అనే మినిమం 30 పర్ఫెక్ట్ అవ్వాలి, మన నోట్లో ఉండాలి అంతే. ఇంకా వితిన్ సెకండ్స్లో మనకి ఈ వర్డ్ ఇది ఇక్కడ నెంబర్ చూడగానే ఇది స్క్వేర్ అని మన నోటీస్ చేయాలి. స్క్వేర్స్ 10 మినిమం 10 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి. వీలైతే 15 వరకు మనకు క్వశ్చన్స్ వస్తాయి. 12, 11 క్యూబ్స్ ఇవి ఎక్కువ రావడం జరుగుతుంది. సో 15 వరకు నేర్చుకుంటే బెటర్. మినిమం 10 అయినా ఖచ్చితంగా రావాలి. స్క్వేర్స్ క్యూబ్స్ వస్తే మనకు ఈ నెంబర్ సిరీస్లో ఇలాంటి మిస్సింగ్ లెటర్స్లో మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చేసా అంటే ఇక్కడ నాకు స్క్వేర్స్ తెలుసు కాబట్టే నేను చేసా. సో మనం ఫస్ట్ స్క్వేర్స్ ప్రిపేర్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీళ్ళ కళ్ళతో చూడగానే ఆన్సర్ చేయగలం. మనం రీజనింగ్ అనగానే వచ్చులే ఈజీ అనుకొని వదిలేస్తాం. బట్ ఇలాంటి ప్రాక్టీస్ లేకపోతే క్వశ్చన్ మిస్ చేస్తాం. ఇది నెంబర్ సిరీస్ కూడా ప్రాక్టీస్ లేకపోతే ఆ టైంలో మనకి స్ట్రైక్ అవ్వదు, ఇంకా మనం బిట్టు కోల్పోతాం. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ వీటికి. క్వశ్చన్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ అడగడం జరిగింది. ఇక్కడ మనకి ఒక బహుళ అంతస్తుల భవనంలో 6 కుటుంబాలు షా, వర్మ, మిశ్రా, కృష్ణన్, అయ్యంగార్ వివిధ అంతస్తుల్లో అనగా ఒక్కొక్కరు ఒక్కొక్క అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రింద ఇవ్వబడిన సూచనలను జాగ్రత్తగా చదివి ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వండి. అయ్యంగార్ కుటుంబం మనకి ఎన్ని ఇక్కడ అంతస్తులు వచ్చేసి 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఇవ్వడం జరిగింది. అయ్యంగార్ కుటుంబం 3వ అంతస్తులో ఉంటారంట. 3వ అంతస్తులో ఉంటారు. వర్మ కుటుంబానికి పైన ఉంటారంట. సో మనకి ఇవి రెండే వచ్చేసినాయి. నెక్స్ట్ షా మరియు మిశ్రా కుటుంబాలు అందరికంటే క్రింద కానీ పైన లేదా అందరికంటే పైన కానీ షా అండ్ మిశ్రా ఎస్ట్రీమ్ వీళ్ళిద్దరూ పైన ఆర్ కింద అంటే ఒకరు లాస్ట్ ఒకరు ఫస్ట్. ఎస్ అండ్ ఎం ఎవరి కింద ఎవరి పైన అనేది మనకు క్లారిటీ రాలేదు. షా మరియు కృష్ణన్ మధ్య అంతస్తులో ఇంకొకరు ఉన్నారు. ఇక్కడ షా పెడితే ఇక్కడ షా మరియు కృష్ణ మధ్య వేరొకరు ఉన్నారంటే సో ఇక్కడ షా పెట్టకూడదు. ఇక్కడ వచ్చేసి మనం మీనన్ పెట్టాలి. షా వచ్చేసి ఇక్కడ ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణన్. షా మరియు కృష్ణన్ మధ్య అంతస్తులో ఇంకొకరు ఉన్నారు. సో ఇక్కడ ఇది. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఎవరు మనకి? మిశ్రా, కృష్ణన్, అయ్యంగార్, పటేల్. ఇక్కడ పటేల్ మిగిలడం జరిగింది. పటేల్ కుటుంబం ఏ అంతస్తులో ఉంది? ఆన్సర్ వచ్చి 1 2 3 4 5 5th ఫ్లోర్లో ఉండడం జరిగింది. ఇవండి రీజనింగ్ క్వశ్చన్స్. మ్యాక్సిమం 25 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. సో మనం తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలంటే రీజనింగ్ ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్. సో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ మనకి ఆ టైంలో ఆన్సర్స్ ఇంకా ఎక్కువ మార్క్స్ పోయేది రీజనింగ్లోనే. ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో కొన్నిటికి ఆన్సర్ చేసేస్తాం. బట్ ఇలాంటివి నెంబర్ సిరీస్, డీకోడింగు, ఫజిల్స్ ఇలాంటివి మనకి రావడానికి ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తాయి. బట్ ప్రాక్టీస్ లేకపోతే ఫాస్ట్గా రావు. కాబట్టి రీజనింగ్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. 25 మార్క్స్ అంటే మనకి మంచి స్కోర్, జిఎస్లో స్కోర్ రావాలంటే అది మంచి సబ్జెక్ట్ కాబట్టి రీజనింగ్ని ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్